తెలంగాణ కేబినెట్ మధ్యాహ్నం భేటీ కానుంది. సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. లోక్సభ ఎన్నికల వేళ ఈ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ప్రధానంగా 6 గ్యారంటీల అమలుపై ఈ భేటీలో చర్చించనున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం ప్రారంభంపై చర్చించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీల అమలుపైన చర్చిస్తారని సమాచారం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతోందన్న ప్రచారం నేపథ్యంలో మంత్రివర్గం సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు ప్రధానంగా ఈ సమావేశంలో అజెండాలో ఉన్నాయని తెలిపాయి. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పునరుద్ధరణ, వారికి 5 లక్షల జీవిత బీమా పథకం అమలు వంటి అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ప్రకటించడంపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో జరిగే మహిళా సదస్సులో ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయాలను ప్రకటించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం అందజేస్తామన్న హామీ ఇప్పట్లో అమలయ్యే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే ఎలాంటి నిర్ణయాలు ఉండకపోవచ్చని తెలిసింది. నేడు తెలంగాణ కేబినెట్ మధ్యాహ్నం భేటీ కానుంది. సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. లోక్సభ ఎన్నికల వేళ ఈ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ప్రధానంగా 6 గ్యారంటీల అమలుపై ఈ భేటీలో చర్చించనున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం ప్రారంభంపై చర్చించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీల అమలుపైన చర్చిస్తారని సమాచారం. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, ఓవర్ టు యు. తెలంగాణ కేబినెట్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది. ప్రధానంగా లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం కాబట్టి ఏదైతే ప్రజాకర్షక పథకాలకు ఈ కేబినెట్లో ఆమోదముద్ర వేసే అవకాశం ఉంటుందని చెప్పి అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ 6 పథకాలకు సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పటికే ఒక 5 ప్రధాన హామీలు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అయితే ఇవి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాయి, ఏంటి, ఇంకా వాటిని తీసుకువెళ్లేందుకు మంత్రులు ఏ విధంగా పనిచేయాలి అనే దానిపైన కూడా మంత్రులకు ముఖ్యమంత్రి ఈరోజు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఏదైతే లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి సమావేశం కాబట్టి రాజకీయపరమైనటువంటి అంశాలపైనే ప్రధానంగా ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలవాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ దిశగా ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు అవుతోంది. ఈ 90 రోజుల్లో అమలు చేసినటువంటి హామీలను బలంగా తీసుకువెళ్ళాలి, అందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా కేబినెట్ సహచరులకు కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మరోవైపు ఏదైతే కొత్త వైట్ రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పథకానికి వైట్ రేషన్ కార్డు కంపల్సరీ కావడంతో ఇక చాలామంది కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికే ప్రారంభించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎంతమంది లబ్ధి పొందారు, ఏంటి, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా వివిధ శాఖలకు కూడా శాఖల వారీగా కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏంటి అనే దానిపైన కూడా ఒక దిశానిర్దేశం చేయనున్నారు మంత్రులకు. ఇక మరోవైపు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు సంబంధించి 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే హైకోర్టుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఇక ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోర్టు చెప్పడంతో ఇక ఆ 2 స్థానాలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2 అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. దానిపైన కూడా
చర్చించి వారికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి సమస్యలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే వారికి వేయాల్సినటువంటి పిఆర్సీ ఇప్పటికే ఆలస్యమైంది. మరోవైపు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. కనీసం ఒక 2 డిఏలైనా ఇస్తారని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగ సంఘాలు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి డిఏ పైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే రైతు భరోసా రుణమాఫీ పథకాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే రైతు బంధు పథకం ద్వారా యథావిధిగా కంటిన్యూ చేస్తున్నా కానీ ఈ రైతు భరోసాకు సంబంధించి ఈ కేబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. మరోవైపు రైతులకు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ఇంకా పెండింగ్లోనే ఉంది. దీనిపైన కూడా ఇప్పటికే బ్యాంకులను సంప్రదించినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లు మనకు సమాచారం. ఇక మరోవైపు ధరణిపై ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ధరణి వల్ల చాలా అక్రమాలు జరిగాయి. అవసరమైతే దీనిపైన ఒక సిట్ లాంటి సంస్థతో విచారణ జరపాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా ఈ సిట్పై కూడా ధరణికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అలాగే పలు రకాల ప్రాజెక్టులలో జరిగినటువంటి అవినీతిని శాఖల వారీగా ఒక్కొక్క శాఖల ద్వారా బయటికి చెప్తున్నటువంటి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఇక వాటిపై విచారణకు కూడా ఆదేశించే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపైన కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. సిబిఐ లేదా ఏదైతే ఏసీబీ ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన చర్చించి ఏ విధంగా వీటిపై విచారణ జరపాలి అనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈరోజు జరగబోతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా ప్రజాకర్షక పథకాలకు పెద్ద ఎత్తున చోటు దక్కే అవకాశం కూడా కనబడుతుంది. అయితే మహిళలకు సంబంధించి 2500 పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి హామీలో మహిళలకు సంబంధించి ఇది ప్రధానమైనటువంటి హామీ. దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వేణు.